అందరికీ నమస్తే అండి. సో మహాసేన రాజేష్ గారి వీడియో లైవ్లో ఇందాక ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ అంటే పొద్దున్న నుంచి కూడా ఇదే జరుగుతుంది. మహాసేన రాజేష్ యాక్చువల్ ఆయన వ్యక్తి కాదు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. టీడీపీలో ఒక కీ పొజిషన్లో ఉన్నట్టు. అధికార ప్రతినిధి అంటే ఆయన ఏం చెప్తే అది పార్టీ చెప్పినట్టే లెక్క. సో ఇప్పుడు దీన్ని పార్టీ ఎలా పరిష్కరిస్తుందా అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యతిరేకించారు. పవన్ కళ్యాణ్ గారితో సహా ఆ పార్టీలో పోటీ చేస్తున్న అందరినీ కూడా ఓడిస్తాము అని చెప్తున్నారు. సరే, అది పక్కన పెడితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్లు కొన్ని ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని మహాసేన రాజేష్ గారి కోపం ఏంటంటే కాకినాడ జిల్లాలో, ఈవెన్ తన సొంత జిల్లాలో, తన సొంత నియోజకవర్గంలో కూడా తనను ప్రచారానికి వాడుకోవట్లేదు, తనను స్టేజ్ ఎక్కనివ్వట్లేదు, ప్రచారం చేయనివ్వట్లేదు. సో పవన్ కళ్యాణ్ గారు తనను లెక్క చేయడం లేదు అనేది రాజేష్ గారి కోపం. బహుశా అదే చెప్పాడు కూడా ఆయన. సో అవమానిస్తున్నారు అది ఇది అని చెప్తున్నారు. సరే, అది పక్కన పెడితే అది పవన్ కళ్యాణ్ గారి నేచర్ ఏంటంటే యాక్చువల్లీ ఇదే మహాసేన రాజేష్ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందు టీడీపీలో ఎప్పుడు 2023 ఫిబ్రవరిలో కదా జాయిన్ అయ్యారు టీడీపీలో. అక్కడికి ఒక నెల రోజుల ముందు నేను కూడా అప్పుడు వీడియో చేశా, ఆయన నా మీద ఒక వీడియో చేశాడు, మేమిద్దరం కూడా వీడియోస్ చేసుకున్నాం. అప్పుడు ఆ వివాదం మీకు గుర్తుండే ఉంటుంది. సో అప్పుడు ఆయన యాక్చువల్లీ 2 రోజుల ముందు ఏం చేశాడు, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు లుంగీ కట్టుకున్న కాటమరాయుడు సినిమాలో ఒక ఫోటో పెట్టి, తను కూడా సేమ్ లుంగీ కట్టుకున్న ఒక ఫోటో పెట్టుకొని, ఇద్దరు కలిపి అసెంబ్లీలో అడుగు పెడుతున్న ఒక ఫోటో పెట్టుకొని తన స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్ పెడుతూ ఆయన కొన్ని వీడియోస్ చేశాడు. సో ఒక 6 నెలల ముందు దానికి ఒక 6 కరెక్ట్గా టైం పీరియడ్ మీరు కూడా ఆయన వీడియోలు చూడండి. 2022 జూన్ నుంచి 2023 జనవరి ఫిబ్రవరి వరకు కూడా ఆయన విపరీతంగా జనసేన పార్టీకి అనుకూలంగా మంచి మంచి వీడియోస్ చేశారు. సో దాంతో జనసేన పార్టీ పిల్లలంతా ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. విపరీతంగా జనసేన వాళ్ళు సబ్స్క్రైబ్ అయ్యారు. అమాంతంగా ఆయన సబ్స్క్రిప్షన్స్ పెరిగిపోయాయి. ఆ తర్వాత ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు. సో టీడీపీ జనసేన పొత్తు ఉంటుంది కాబట్టి ఆయన తర్వాత మాట్లాడిన తర్వాత టీడీపీ వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. టీడీపీ కూడా అతనికి అధికార ప్రతినిధి ఇవ్వడం, అదంతా ఇవ్వడం, సముచిత స్థానం ఇవ్వడం అన్నీ జరిగాయి. సో ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు నన్ను లెక్క చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారు దళిత వ్యతిరేకి, పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారే ఎంతో కొంత బెటరు అని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు హర్షించాలి, ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి ఈ మాటలను అనేది జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. పాయింట్ నెంబర్ 1 అది. ఇక రెండోది, రాజేష్ గారు చెప్తున్న రీజన్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తే ఉంది, చేయకపోతే ఉంది. మీరు పార్టీ పెద్దలతో మాట్లాడుకోవాలి. ఏమంటే నేను మీ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నాను, మనమేమో టీడీపీ, మన పార్టీ పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీతో పొత్తులో ఉన్నాము. సో ఆయన నన్ను పిలవట్లేదు, నన్ను ఏం చేయమంటారు, నేను సైలెంట్గా ఉన్నా, నా పని నేను చూసుకోనా, ఏం చేయాలని అడిగితే ఏమో పార్టీ ఏదో చెప్పుద్దేమో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలవకపోతే ఏముంది, మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలుస్తున్నారుగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రచారంలో పాల్గొనొచ్చుగా. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మహాసేన రాజేష్ గారిని స్టార్ క్యాంపెయినర్గా నియమించిందిగా. అంటే అస్సలు నిలకడ అనేది లేదండి, స్థిరత్వం అనేది లేదండి. ఆవేశం, కోపం, ఉక్రోషం ఇప్పుడప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నందుకు నన్ను కూడా తిట్టిపోయొచ్చు. నన్ను కూడా ఆయన అనుచరులు, ఆయన ఫాలోవర్స్, ఆయన ఫ్రెండ్స్ నన్ను తిడుతూ సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టొచ్చు కాక. కానీ ఎక్కడ మనం విషయాన్ని, సబ్జెక్ట్ని డైవర్ట్ చేయకూడదు, ఎక్కడ కూడా మనం అసలైన పాయింట్ని మర్చిపోకూడదు. సో ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయనకు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ ఎక్కనివ్వట్లేదు, లేదా ప్రచారం చేయనివ్వట్లేదు, జనసేన పార్టీ వాళ్ళు పిలవట్లేదు. వదిలేయండి, మీరు మీ పార్టీ తరపున ప్రచారం చేసుకోండి. మీ పార్టీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని పిలుస్తున్నారు. మీరే మొన్న కమ్యూనిటీలో పోస్ట్ చేశారు, మహాసేన రాజేష్ గారే మొన్న కమ్యూనిటీలో పోస్ట్ చేశారు, టీడీపీ అతన్ని స్టార్ క్యాంపెయినర్గా నియమించింది అని. మరి ఎందుకు టీడీపీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నప్పుడు టీడీపీ తరపున ప్రచారం చేసుకోవచ్చుగా. ఇప్పుడు తన సొంత కాన్స్టిట్యున్సీలో వద్దంటున్నారు, వదిలేయండి. ఇప్పుడు తన సొంత కాన్స్టిట్యున్సీలో వద్దన్నప్పుడు ఆ పక్కన టీడీపీ వాళ్ళు పోటీ చేస్తున్న కాన్స్టిట్యున్సీలో చూడండి. సో అది అంటే కొంత రాజేష్ గారి వ్యవహారం కాస్త టీడీపీ పెద్దలు కూడా ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీనే ఇక్కడ ఖచ్చితంగా తప్పు పట్టాలి, టీడీపీదే తప్పు. జాయిన్ అయిన వెంటనే పదవి ఇచ్చేయడము, అసలు కొన్నాళ్ళు పరిశీలించాలి కదా. పార్టీ 42-43 సంవత్సరాల నుంచి ఉన్న టీడీపీ పార్టీలో ఇటువంటి వివాదాలు చాలా సిల్లీగా లేవు, సిల్లీ అనిపించట్లేదు. ఒకసారేమో మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్పడం, ఒకసారి మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేదని చెప్పడం, ఒకసారి పవన్ కళ్యాణ్ గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ అని చెప్పడం, ఒకసారి మేము లోకేష్ గారి టీం అని మర్చిపోవద్దని కమ్యూనిటీలో పెట్టడం, ఇంకోసారేమో
మేము స్టార్ కంపెనీలను టీడీపీకి అని చెప్పడం, అంతకుముందు టికెట్ విషయంలో వాళ్ళని పోయింది వీళ్ళని పోయింది అని చెప్పడం, ఇంకోసారి టికెట్ నేనే త్యాగం చేస్తా నేనే వదిలేస్తా అని చెప్పడం. అసలు గత 2 నెలల నుంచి కూడా ఆయన ఏం వీడియోలు చేస్తున్నాడో ఏం పెడుతున్నాడో ఏం అర్థం కావట్లా. కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నాడు ఆయన. మేబీ ఆయన ఏం పెట్టినా సరే ఆయన సిద్ధాంతాలు ఆయన ఆశయాలు ఆయనకు ఉండే ఉంటాయిలే, అవన్నీ వదిలేద్దాం, అవన్నీ గౌరవిద్దాం. సాటి మనిషిగా ఆయన సిద్ధాంతాలను ఆయన ఆశయాలను గౌరవిద్దాం. కానీ కాస్త పార్టీ వైపు నుంచి ఆలోచిస్తే బెటర్ అనమాట. పార్టీనే అతను పార్టీకి కావాలి అనుకుంటే అతన్ని కంట్రోల్ చేయాలి. కొన్ని డిస్టర్బెన్సెస్ రాకుండా చూడాలి. అతను పార్టీ వద్దు లేదా పార్టీకి అతను వద్దు అనుకుంటే వెంటనే మాట్లాడి చేయాలి. లేకపోతే పొత్తులో కొన్ని డిస్టర్బెన్సెస్ రావచ్చు ఖచ్చితంగా. అది పొత్తుకే ప్రమాదం అవుద్ది. ఓట్లు ట్రాన్స్ఫర్కి, ఓట్లు బదిలీకి కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.